ఈ రోజుల్లోని చట్టాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. భర్తని, ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చి ఒంటరిగా ఉన్న మొగోడితోని పెళ్లి కానోడితోని వచ్చేసి పిల్లలు ఏటైపోతారని జ్ఞానం లేదు, ప్రేమ అనుబంధాలు లేదు. మరి పెళ్ళి దేనికి? పెళ్ళి అంటే 3 నెలల ముచ్చట, లేకపోతే 7 అడుగుల సంబంధమా? ఇప్పుడు భార్య భర్తని వదిలేయడము, పిల్లల్ని వదిలేయడము, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన వాళ్ళతోని తిరిగి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతే అదే చట్టమా? కొట్టడానికి రేట్స్ లేవట, తిట్టడానికి రేట్స్ లేవట. మరి చట్టం దేనికి ఉపయోగపడుతుంది? అంటే బంధుత్వాలని, బంధాలన్నీ ఇవన్నీ తోలనార్చేసి వచ్చేస్తే ముక్కులీసుగా ఒక్కలు ఒంటరిగాను మొగుళ్ళతో వచ్చేస్తే వాళ్ళకి చట్టం వినియోగం ఉండదా? ఉపయోగం ఉండదా? ఏమి చేయలేమమ్మా, చట్టము అలాగుంది. ఈ పరిస్థితుల్లో ఏమి చెయ్యలేము. భర్త దగ్గర నుండి ఇద్దరు పిల్లల దగ్గర భర్తను వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చిన వాళ్ళకి ఏమి చెప్పలేమంటున్నారు పోలీసు వాళ్ళు. ఏమి అనలేము, చేయలేము. చట్టం అలాగ వచ్చిందమ్మా. రూల్ అంటే ఏమి రూల్ ఇది? పిల్లల్ని భర్తని వదిలేసి ఇంకో ఓడితోని వెళ్ళిపోతే అది రూలా? అదే చట్టమా? ఇదే న్యాయమా? ఇది ఎక్కడ న్యాయము? అన్యాయమైన చట్టం ఇది. దాని కౌన్సిలింగ్ ఇప్పించేసి దాని మొగుడి దగ్గరికి అది పంపించి పిల్లలకి చూసుకోవాలమ్మా, చెందాలమ్మా. ఇప్పుడు ఈ రోజుల్లో సమాజంలో పిల్లల్ని వదిలేసి నువ్వు ఒంటరిగా ఆడితో వెళ్ళిపోతే నీ సుఖం కోరి వెళ్ళిపోతే అని చెప్పదా కౌన్సిలింగ్ ఇచ్చేసి చట్టం? పోలీసులు డీల్ అయిపోతే, కానిస్టేబుల్ డీల్ అయిపోతే మరి న్యాయం ఎలా జరుగుతుంది? ఆడికి 2 దెబ్బలు వేయాలి. దెబ్బలు వేసి ఏంట్రా పిల్లల తల్లే కావాలా నీకు? పిల్లల్ని వదిలేసి వచ్చి దాన్నే చేసుకోవాలా? నీకంటూ ఒక లైఫ్ అనేది ఉంటుంది కదరా, నీకంటూ ఒక జీవితం ఉంటుంది కదరా అనేసి అది చెప్తే అది దాన్ని చట్టం అంటారు, న్యాయం అంటారు. ఏమి చెప్పలేమమ్మా. ఇప్పుడు చట్టం అలాగే ఉంది. మొగుడి దగ్గర నుండి పిల్లని తీసుకెళ్ళిపోయినా, పిల్లని దగ్గర నుండి మొగుడిని తీసుకెళ్ళిపోయినా ఈ చట్టం రూల్స్ ఇలాగే ఉన్నాయనంటే ఇదెక్కడ న్యాయం అండి? అంటే పోరాటాలు ఆడిన వాళ్ళందరిది వేస్ట్, వృధా. లోకం తీరు ఇలా మారిపోతుంది. కొంచెం మారండి. చట్టము అని కాదు, మనం మన తెలివితేటల ప్రకారంగా ఉపయోగించేసి కౌన్సిలింగ్ ఇప్పించేసి మాట్లాడే కొంచెం ధైర్యాన్ని తెచ్చుకోండి అంతే. అవతల కౌన్సిలింగ్ ఇప్పిస్తే మీరు మాట్లాడిన మాటల్లోనే వాళ్ళు మారుతారు. అదండి, దాన్ని చట్టాన్ని అంటారు. చట్టాన్ని తీసుకొని తన్నిమనట్లేదు. అది కౌన్సిలింగ్ ఇప్పించేసి భర్త దగ్గరికి దాన్ని పంపించడం, మొగుడు వీడికి వేరేగా పంపించడం, పెళ్ళి కాలేదురా నీకు లైఫ్ ఉంటుందిరా అని చెప్పడమే అదే చట్టం. అది